ఆరుగాలం శ్రమించి ఎండా వానలు ప్రకృతి వైపరీత్యాలకు ఎదురీది పంటలు పండించే అన్నదాతకు కష్టానికి తగిన ఆదాయం దక్కాలి. వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధానాలను రైతులందరూ ఆచరించాలి. అధునాతన సాంకేతికతను కర్షక మిత్రులు అందిపుచ్చుకోవాలి. పర్యావరణ హిత సేద్యంతో అటు రైతులకు ఆర్థిక భరోసా, ఇటు ప్రజలకు మెరుగైన ఆహారం, తద్వారా ఆరోగ్యం అందాలి. ఈ లక్ష్యాల సాధన కోసమే ఆవిర్భవించింది మీ రైతు నేస్తం ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటికే 500కు పైగా సదస్సులు ఏర్పాటు చేసి లక్షలాది మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో సుశిక్షితులను చేసింది. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన రైతు నేస్తం ఫౌండేషన్ రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో ఉన్న రైతు నేస్తం ఫౌండేషన్ ఆవరణలో 2026 జనవరి 5న సోమవారం రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరగనుంది. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు జరిగే ఈ వేడుకకు గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రైతు నేస్తం ఫౌండేషన్లో నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు నిర్వహిస్తోన్న వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లు, గోశాల, యంత్ర పరికరాలు, ప్రకృతి సేంద్రియ పంటలను వెంకయ్య నాయుడు గారు సందర్శిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రకృతి సేంద్రియ వ్యవసాయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. యంత్ర పరికరాలు, ఆహార పంటలు, ఆహార ఉత్పత్తులు, సేంద్రియ కషాయాలు, ద్రావణాలకు సంబంధించిన స్టాల్స్ కొలువుదీరుతాయి. కార్యక్రమానికి హాజరైన వారికి ఉచితంగా కొర్ర విత్తనాలు, ఔషధ మొక్కలను పంపిణీ చేస్తారు. అత్యంత వైభవంగా జరిగే రైతు నేస్తం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9705383664 నంబర్లో సంప్రదించగలరు.